కథా కమిషన్ది. అదే పేదోళ్ళకు ఒక ఎకరం భూమి ఇయ్యనికి, పేదోళ్ళకు ఒక గుంట భూమి ఇయ్యనికి, పేదోళ్ళకు ఒక 60 గజాల భూమి ఇయ్యనికి, పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటే ఇల్లు జాగియనికి ఈరోజు కుల్లి కుల్లి ఏడుస్తుంది ప్రభుత్వం. కుల్లి కుల్లి ఏడుస్తుంది. మా దగ్గర పైసలు లేవంటారు, ఖజానా ఖాళీ అని చెప్తారు. కానీ ఇటువంటి వాళ్ళు మాత్రం వందల కోట్ల విలువైన భూములు ఈరోజు వీళ్ళ కంటగట్టే పరిస్థితి ఉన్నది. అది ఈరోజు నగరంకు నడిబొద్దున ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నది. ఈయన ఇంటి మీదకి నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎట్లా చేరినావు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళంతా పోయి ఇంటి మీద పోయింది. కానీ ఇటువంటి స్కాములు వాళ్ళు ఉన్నాయని చెప్పేసి దీని వెనుక ఉన్న మతలబులు వాళ్ళు పెట్టడంలో వాళ్ళు వెనుకబడిపోయారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఒక యావరేజ్ లీడర్ బక్కా జడ్సన్ ఈరోజు ఆయన భూదందా మొత్తం దేనికోసం పార్టీలో చేరిండు. ఇదేం లేదు, మీరు ధరలో చెక్ చేస్తే వచ్చేస్తుంది. ఇలా నేను పెద్దగా సుతారం చేసింది ఏం లేదు. ధరలో కొడితే మొత్తం ఇలా కథ అంతా బయటకు వస్తుంది. కాకపోతే కొంచెం సీక్రెట్గా పెడతారు, అవి మనం జాగ్రత్తగా బయటికి గుంజాలి. అంటే అందుబాటులో ఉండే జనానికి కామన్ మ్యాన్ చూసి ఇవి తీసుకునే పరిస్థితి అందుబాటులో ఉండకుండా వాళ్ళు హైడ్ చేస్తారు. హైడ్ చేసిన దాన్ని బయటికి మనం లాగగలగాలి. దానికోసం కొంతమంది అఫీషియల్ సపోర్ట్ మనకు ఉండాలి. వాళ్ళని మనం టేకప్ చేస్తేనే ఇటువంటివి బయటికి వస్తాయి. ఈరోజు ఇలా నవీన్ మిట్టల్ అంటోడు పెద్ద దొంగ. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రశ్న నేను రేవంత్ రెడ్డికి డైరెక్ట్గా వేస్తున్నా. మీరు నవీన్ మిత్తల్ను ఎందుకు కొనసాగిస్తున్నారు? మీరు కొనసాగించడానికి గల కారణాలు ఏంటి? పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆయననే ఎందుకు పెట్టుకుంటుండ్రు? మీరిద్దరూ ఆయన నడిపించడానికి గల కారణం ఏంటి? ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ ఈ అవినీతి పరులైన అధికారులు మనం ఎందుకు పెట్టుకుంటున్నాం, వీళ్ళని తీసేయాలని క్యాబినెట్ ఎందుకు తీర్మానం చేస్తలేదు? క్యాబినెట్లో ఎందుకు చర్చ జరుగుతలేదు? ఈరోజు ఆయనే కానీ జయేష్ రంజనే కానీ ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ ఎందుకు కొనసాగింపు కానీ వీళ్ళందరూ ఎందుకు కొనసాగుతున్నారు? ఈరోజు రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీలను దాదాపు 1032 మంది దాకా అప్రాక్సిమేట్లీ ఎందుకు కొనసాగిస్తున్నారు? ఈరోజు శ్రీనిధిలో ఉన్నటువంటి విద్యాసాగర్ రెడ్డి అనే దొంగను ఈరోజు మీరు ఎందుకు కొనసాగిస్తున్నారు? శ్రీనిధి నిధులపైన ఈరోజు మీరు ఎందుకు ఆడిటింగ్ చేయరు? ఈరోజు ఒకటి కాదు, ప్రతి దాంట్లో ఇవే విషయాలు కొనసాగిస్తుంది. ఇంక్లూడింగ్ హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీలో కూడా భారీ స్కామ్, అందులో కూడా ఆడిటింగ్ అనేది జరిగింది. కాబట్టి వీళ్ళందరినీ ఎందుకు కొనసాగిస్తున్నారు? గతంలోకి ఉన్నోళ్ళకి ఎందుకు కొనసాగిస్తుంది అంటే వీళ్ళైతేనే వీళ్ళకి డబ్బులు ఈజీగా వస్తాయి. మళ్ళీ కొత్తని పెట్టుకొని మనకు లైన్లో తీసుకుని కష్టం. వీళ్ళతోనే పాత బ్లాక్మెయిల్ గీప్లను చేసి దందాలు చేసి పైసలు గుంజుకోవాలనే ఉద్దేశంతో ఇవి ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇంత భారీ స్కామ్, ఇంత పెద్ద భూ స్కామ్ చాలామంది అంటున్నారు, కానీ ఎవరి దగ్గర డాక్యుమెంట్స్ లేవు. ట్విట్టర్లో కూడా పెట్టిండ్రు, అనుమానం వ్యక్తం చేసిండ్రు ఈయనకు భారీ భూ స్కామ్ జరిగిందని. ఈరోజు నేను పట్టాదారులతో సహా ఈయన ఈ పెద్ద మనిషి యొక్క కుటుంబ సభ్యుల పేర్లతో సహా ఈరోజు సర్వే నంబర్తో సహా ఈరోజు తెలంగాణ ప్రజల ముందు మీరు పెట్టిన తెలంగాణ ప్రజలు మాట్లాడాల్సి ఈరోజు చాలా విషయాలు మాట్లాడతారు. ఈరోజు కోదండరాం కానీ తీర్మాన్ మల్లయ్య కానీ ఇంకా చాలామంది చాలా పనికిమాలిన విషయాలు మాట్లాడతారు. కానీ తెలంగాణ ధనాన్ని, తెలంగాణ భూములను, తెలంగాణ జాగలను, తెలంగాణ ఆత్మగౌరవాన్ని గుంజుకోపెట్టడానికి ఎవరు మాట్లాడరు? అసలు భూములే గుంజుకొని పోతే మనకి ఏమున్నా మనకి ఏం లాభం చెప్పు? భూమి అయితే మళ్ళీ రాదు కదా. డబ్బు పోతే డబ్బు వస్తుంది, గౌరవంతో ఇంకా మంచి గౌరవం పోతే అన్ని తెచ్చుకోగలుగుతాం. కానీ ఈరోజు భూమి అనేది పోతే మళ్ళీ భూమికి రాదు కదా. అటువంటి భూమి ఈరోజు వందల వేల ఎకరాల భూములు ఈరోజు రేవంత్ రెడ్డి బినామీలు, రేవంత్ రెడ్డికి అత్యంత సమీపంగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కాజేస్తూ ఉంటే వచ్చే రోజుల్లో తెలంగాణ ప్రజలు మిగిలేదేమున్నది? ఈరోజు ఇంత భయంకరంగా ఈ భూములను ఈరోజు తెలంగాణ ప్రజల తరపున నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. నా డిమాండ్ ఏంటంటే మొట్టమొదటిగా నవీన్ మిత్తల్ అనేటువంటి ఇమీడియట్గా తీసేయాలి. ఆయన మీద ఎంక్వైరీలు చేయాలి. ఆయన ఎన్ని భూములు ఇటువంటి భూములు ఒక్కొక్కల పేర్ల మీద రాసిండు. అంతేకాకుండా ఆయన ఈరోజు మన సంగారెడ్డిలా అక్కడ జరుగుతున్నటువంటి నిరాహార దీక్ష రియాలిటీకి నాకు తెలిసి 18 రోజులు 20 రోజులు అనుకుంటా. ఈరోజు దానిపైన వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీనిపైన నవీన్ మిత్తల్ను వెంటనే తొలగించాలి. అంతేకాకుండా విలువైన భూములు ఎవరి పేరు మీద వాళ్ళ పేరు మీద ఇష్టం వచ్చినట్లు బదలాయింపు చేస్తూ ఉన్నారు.